Hello and welcome to my channel Trade with Gopi. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకే. నిన్న మనం చెప్పింది ఏంటంటే 23,500 పై అప్ సైడ్ అయితేనే మనకి అప్ సైడ్ చూద్దాము. అండ్ 23 నేను చెప్పింది 300 బిలో అనుకుంటా. 300 బిలో అయితే విల్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. కాకపోతే ఇనిషియల్ ఫస్ట్ క్యాండిలే ఆల్మోస్ట్ 23,330 దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్ వెంట్ డౌన్ టిల్ 240, 250. దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేసుంటే ఆళ్ళకేమైనా ప్రాఫిట్ వచ్చుండొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఎవరైనా ట్రై చేసుంటే ఆళ్ళకేమైనా వచ్చుండాలి. ఆర్ ఎల్స్ మా చెప్పాలంటే మాక్సిమమ్‌గా మార్కెట్ వాస్ ఇన్ ఎ వెరీ సైడ్‌వేస్ జోన్ మోస్ట్ ఆఫ్ ది డే. ఎవరన్నా ఫుల్ డే ట్రేడ్స్ ట్రై చేసుంటే వాళ్ళు లాస్‌లోనే బుక్ చేసుంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్. సేమ్ ఇవాళ నేను గూడా చెప్పాలంటే ఐ వాస్ ట్రేడింగ్ ఇన్ సెన్సెక్స్ దాంట్లో ఎక్స్‌పైరీ కాబట్టి ఎక్స్‌పైరీలో ఏమైందంటే చెప్పాలంటే ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఇట్ వాస్ సపోజ్డ్ టు బి ఎ గుడ్ డే. బట్ ఐ టర్న్ ఇట్ ఇంటూ ఎ వెరీ బ్యాడ్ డే బికాస్ ఆఫ్ ఓవర్ ట్రేడింగ్. మంచి ఒక 20%, 25% ప్రాఫిట్‌లో ఉన్నవాడిని. బికాస్ మా ఆఫ్టర్‌నూన్ దాకా నేను కంట్రోల్ చేసుకొని ఆఫ్టర్‌నూన్‌లో 1, 2 ట్రేడ్‌లు చేద్దామని ట్రై చేశాను. ఆ 2 ట్రేడ్‌లతోని ఈ వచ్చిన ప్రాఫిట్ పోయి ఇంకా ఐ ఎండెడ్ అప్ ఇన్ -20%. సో థాట్స్ హౌ ఆప్షన్ ట్రేడింగ్ ఈస్. సో మనకి చాలా కంట్రోల్ కావాలి. అలా కంట్రోల్ ఉన్నోళ్ళే విల్ బి డూయింగ్ గుడ్. సో ఐ లాస్ట్ ఇట్ టుడే బికాస్ ఆఫ్ మై ఓన్ గ్రీడ్ అనుకోవచ్చు. గ్రీడ్ గురించి ఐ లాస్ట్. సో కాకపోతే నాకు ప్రీవియస్ ఫ్యూ డేస్ నుంచి బాగా మంచిగా ఉండే కాబట్టి దట్ డిడ్ నాట్ పించ్ మీ. ఓకే. బట్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్. ఎవ్రీ డే ఈస్ ఎ లెర్నింగ్ అంటాం ట్రేడింగ్‌లో. సో టుడే ఐ లెర్న్డ్ వన్ మోర్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ వన్స్ ఒక మంచి ప్రాఫిట్ వచ్చాక యూ షుడ్ నాట్ బి డూయింగ్ అదర్ ట్రేడ్స్ అని. ఓకే. దట్స్ హౌ మై డే వాస్. ఓకే. నౌ రేపు రేపటికి ఏంటి ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో రేపటికి చూడండి. నేను చెప్పడం అయితే ఇగో ఈ జోన్ 550 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ఎందుకంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడి దాకా చూడండి 23,900, 24,000 దాకా మొత్తం సెల్లర్సే ఉన్నారు. దిస్ ఈస్ ఆల్ సెల్లింగ్. సో మీరు ఎక్కడి దాకా ఎళ్దామని చూసినా అక్కడి నుంచి పడేసే ఛాన్స్ ఉంది. మీకు నిన్న కూడా మొన్న చెప్పినట్టు 23,500 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్ అని. చూడండి ఇవాళ అసలు 23,500 దగ్గర కూడా పోనీయలేదు మన్ని. సో సెల్లర్స్ అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అక్కడ 23,500 అండ్ సపోర్ట్ వాస్ 23,300. సో మీరు చూసుకుంటే ఇది కూడా 23,300. 300 తర్వాత చూడండి. ఈ 300 కిందకి రానీయలేదు. 500 పైకి 440 పైకి పోనీయలేదు. దట్స్ హౌ టైట్ ద మార్కెట్ వాస్. సో ఈరోజు ఇప్పుడు కూడా చూసుకుంటే రేపు కూడా చూసుకుంటే మనము ఒక్క నిమిషం ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. ఐల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ హౌ థింగ్స్ ఆర్ అట్ థాట్. ఇప్పుడు చూడండి 23,500 ఈస్ అగైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. కానీ 23,400 అండ్ 450 కూడా చూడండి. వాల్యూమ్ మంచిగా ఉంది. అందుకే ఈరోజు 23,450 దాటలేదు. మనం 500 దగ్గరికి పోనివ్వలేదు అసలు. థాట్స్ హౌ స్ట్రాంగ్ దీస్ సెల్లర్స్ ఆర్ అట్ థాట్ పాయింట్. ఇంకోటి చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు 23,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది మనకి. తర్వాత నెక్స్ట్ దిస్ 23,300. సో చాలా టైట్ రేంజ్‌లో ఉన్నాం. రేపు కూడా ఇలానే ఉందనుకోండి, వాల్యూమ్స్ ఇలానే ఉన్నాయనుకోండి, మనం అబ్సల్యూట్ సైడ్‌వేస్ జోన్‌లో ఉండొచ్చు రేపు మార్కెట్. సో 23,500 పైన క్లోజింగ్ అయితే లుక్ ఫర్ ట్రేడ్స్. 23,300 కింద క్లోజింగ్ అయితేనే ట్రేడ్ చేయండి. లేకపోతే ట్రేడ్ చేయకండి. ఎందుకంటే వాల్యూమ్స్ ఉండవు. చాలా సైడ్‌వేస్ ఉంటది. ప్రీమియమ్స్ పెరగవు. యూ చాలా మంది ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. సో 550 పైనకెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 650, 600, 650 అండ్ 700 దాకా చూడొచ్చు. అలానే 23,300 కింద క్లోజింగ్ ఇస్తే మీరు నాకు చెప్పడం అయితే 240 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 23,150 తర్వాత 23,70, 23,60. దీస్ ఆర్ వాట్ ఐ యామ్ లుకింగ్ ఫర్. అంతే. ఇంకా వేరే ఏం చేయకండి. చూడండి రేపు ఫ్రైడే మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ఎవరైనా మంచి ప్రాఫిట్ వచ్చుంటే డు నాట్ ట్రేడ్ టుమారో. ఇట్స్ వెరీ గుడ్.
బెస్ట్ థింగ్. ఎందుకంటే ఈరోజు ప్రాఫిట్ ఉన్నోళ్ళు చాలా మటుకి మంచి ప్రాఫిట్ వచ్చుంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో రేపు చాలా పెద్ద పెద్ద వాల్యూమ్స్‌తోని ట్రై చేస్తారు. అండ్ సైడ్ వేస్‌లో ఇట్ విల్ టేక్ యువర్ ప్రాఫిట్స్. ఈరోజు వచ్చిన ప్రాఫిట్ కన్నా ఇంకా ఎక్కువ లాస్‌లో పోతాం రేపు. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. చూడండి, 1, 2 ఎస్ఎల్ హిట్ అయినాయి అనుకోండి, సిస్టమ్ షట్ డౌన్ చేసి యూ కెన్ లుక్ ఫర్ అదర్ థింగ్స్. బెస్ట్ చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్. నేను గూడా రేపు ట్రేడింగ్ చేయొద్దనే అనుకున్నా. అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేస్తాను. లేకపోతే లేదండి. ఓకే. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. సో, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఆహ్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను. యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ థాట్. ఓకే. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.